ఇటువైపు ఎవరైనా వచ్చారా? ఎవరు లేరు సీత. ఎవరూ లేకపోతే ఇక్కడేం చేస్తున్నారు? ఆ నాగు కోసం వెతుకుతున్నాను. అమ్మయ్యా, సీత నాగుని చూడలేదు. పదమమ్మ. ఏమైంది? ఆ నాగు నీకు కనిపించాడా? కనిపించాడు మహా. బయటికి పంపించేశాను. నువ్వు చెప్పావని ఇల్లంతా వెతికించాను. ఎక్కడ నాగు కనిపించలేదు. అసలు వాడంటూ వస్తే కదా కనిపించడానికి మహా. ఆ వంకతో సీత ఇక్కడికి వచ్చింది. విజ్ఞాపన ఇంట్లోకి వచ్చాడని చెప్పి మేం జరుపుకుంటున్నాం హోలీని డిస్టర్బ్ చేయడానికి వచ్చావా సీత? అలా ఏదో వంకతో ఇంటికొచ్చి వెళ్ళడం కరెక్ట్ కాదు సీత. రామ్ నిన్ను దూరంగా పెట్టాడు. నువ్వు దూరంగా ఉంటేనే మంచిది. నేను అబద్ధం చెప్పట్లేదు మావయ్య. ఆ నాగు నిజంగానే వచ్చాడు. వాడు వచ్చాడు అనడానికి ఆధారం ఏంటి సీత? ఇక్కడికొచ్చి అనవసరంగా అందరి టైం వేస్ట్ చేసావు. అది మంచిది కాదు కదా. అంత మర్యాదగా చెప్పాల్సిన పని లేదు రామ్. తనని బయటికి పొమ్మని చెప్పు. ఎవరు పొమ్మనక్కర్లేదు. నేనే వెళ్ళిపోతాను. ఉంటాను మామ. ఈసారి ఆధారాలతో వస్తాను. అప్పుడైనా నువ్వు నమ్ముతావేమో. సీత వచ్చి అంతా పాడు చేసింది. అందరూ వెళ్ళిపోయారు. మనం ఉన్నాంగా బావా, హోళీ ఆడదాం రండి. పదండి. పద. నాగు నాకు కనిపించడం మంచిదైంది మహా. సీతకు దొరికిపోయుంటే అమ్మో, నువ్వు నేను అయిపోయేవాళ్ళమే. నా సంగతి అటుంచు. రామునికో ఆస్తి రాసిచ్చేవాడు కాదు. కరెక్టే మహా. ఆస్తి పోయేది, మనము దొరికిపోయేవాళ్ళము. ఆ మిథున ఇంకా రాలేదేంటి? వస్తానని చెప్పి చాలాసేపు అయింది. సీత ఉండగా మిథున్ రాలేదు. అందుకు సంతోషించు మహా. ఎన్నిసార్లు కాల్ చేసినా మహాలక్ష్మి మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇంకోసారి ట్రై చేస్తాను. హలో, చెప్పండి సిఐ గారు. మేడం, ఎక్కడున్నారు? బిజీగా ఉన్నారా? టెన్షన్లో ఉన్నాను. మీకు ఇందాకటి నుంచి చాలాసార్లు ఫోన్ చేస్తున్నాను మేడం. మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. విషయం ఏంటో చెప్పండి సార్. సీత నాగుగాడిని చూసింది. వాణ్ణి తరుముకుంటూ వచ్చింది. వాడు పారిపోయి మా ఇంటికొచ్చాడు. వాణ్ణి వెతుక్కుంటూ సీతొచ్చింది. సీతకి వాడు దొరికిపోయాడా మేడం? లేదు, అతి కష్టం మీద వాణ్ణి ఎలాగో తప్పించాం. బ్రతికిపోయాం. సీతకి వాడు దొరికిపోయి ఉంటే మీరు డేంజర్లో పడుండేవాళ్ళు. అందుకే కదా వాణ్ణి ఎస్కేప్ చేశాం. వాడు ఈ రోజు తప్పించుకున్నా ఏదో ఒక రోజు సీతకి దొరుకుతాడు. వాడితోనే మీరు సీతని కిడ్నాప్ చేయించి చంపించబోయారని సీతకు తెలిసినా, రామ్కి తెలిసినా మీ పనైపోతుంది. అంతదాకా ఎందుకు తెచ్చుకుంటాను? ఆ నాగుగాన్ని వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళమని చెప్పాను. మంచి పని చేశారు. కానీ సీత వదిలిపెట్టదు. తీగ లాగితే
డొంకంతా కదులుతుంది. దానికి తీగ కాదు కదా, చిన్న వేరు ముక్క కూడా దొరకనివ్వను. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి మేడం. అది చెప్పడానికే ఫోన్ చేశాను. ఉంటాను. ఆ నాగుగాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతే సీతకి ఏ ఎవిడెన్స్ దొరకదు. అందరికీ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ మిథున. సారీ ఫర్ బీయింగ్ లేట్. నువ్వు లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చావు. నైస్ డ్రెస్. థ్యాంక్స్. మా ఇంటికి వచ్చి హ్యాపీ హోలీ చెప్తున్నావు. ఇంతకు ముందే హోలీ జరుపుకొని వస్తున్నావా? అవును, నీ మొహం మీద రంగులున్నాయేంటి మిథున? ఇందాక తను ఇక్కడికి వచ్చేళ్ళింది కదా చెల్లాయ్. ఇందాకొచ్చింది సీతన్నయ్య, మిథున కాదు. సీత మొహానికి ఇవే రంగులు చూశాను. ఈ మిథునకు కూడా అవే రంగులున్నాయేంటి? చెప్పు, ఈ రంగులేంటి? మిథునగా రావాలనే తొందరలో రంగులు కడుక్కోవడం మర్చిపోయాని. మీ వల్లే రామ్. నా వల్ల? అవును, మీ వల్లే. నీకు నేను రంగులు పూసినట్టు చెప్తున్నావేంటి? మీ వల్ల అంటే మీ సీత వల్ల అని. సీత ఏం చేసింది? నేను వస్తుంటే మీరు చెప్పినట్టుగా డిట్టో నా పోలికలతో ఉన్న సీత రంగులు పూసుకుని ఎదురుపడింది. ఏంటి, సీత నీకు ఎదురుపడిందా? అవును, తను అచ్చం నాలాగే ఉంది, కానీ పెద్ద మెంటల్ కేసులా ఉంది. ఈ ఇద్దరికి మెంటల్ విషయంలో పెద్ద తేడా ఏని ఎదులే. నన్ను కారులో నుంచి బయటికి లాగి హ్యాపీ హోలీ అంటూ నేను వద్దన్న వినకుండా నా మొహానికి రంగులు పోసింది. నాకు కోపం వచ్చి 4 తిట్టాను. హోలీ రోజు ఎవరికైనా రంగులు పోయొచ్చు అని అడ్డంగా వాదించింది. అది నిజం కదా, వాదన ఎందుకు అవుతుంది? నువ్వు బాగన్నయ్యా. ఆ సీత ఇంకేమైనా మాట్లాడిందా మిథున? నా గురించి తను మొత్తం వినిందంట. నా పర్మిషన్ లేకుండా మా అత్తారింటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు, నాకు తెక్క రేగింది అంటే ఈసారి రంగులతో కాదు రాళ్ళతో కొడతాను, మొహం పచ్చడి పచ్చడి అయిపోతుంది అని పిచ్చి పిచ్చిగా వాగి వెళ్ళిపోయింది. సీత చెప్పిందంటే చేసేస్తుందమ్మా. ఎందుకైనా మంచిది సీతకు రాళ్లకు దూరంగా ఉండు. రాళ్ళు సీత కలిసున్న కాంబినేషన్లో సీతకు అస్సలు ఎదురుపడకు. సీత అలా రియాక్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి దాన్ని ఎన్ని రోజులు ఎలా భరించారు? అందుకేగా మేము సీతని ఇంట్లో నుంచి గెంటేశాం. అర్చన, వెళ్ళి స్వీట్స్ తీసుకురా.
ఉమ్. మిథునా, హ్యాపీ హోలీ. థ్యాంక్స్. హ్యాపీ హోలీ. ఇందాక చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు చెప్తాను? చెప్పాలి అనిపించింది, చెప్పాను. నేను షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకోలేదు కానీ రాంగాడికి తనే షేక్ హ్యాండ్ ఇస్తుందా? దీని పొగరు మామూలుగా లేదు. హ్యాపీ హోలీ మిథున. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఇది నాగో ఫోన్ కదా? అయితే ఈరోజు నువ్వు సీత ఎదురుపడ్డారన్నమాట మిథున. అవును అంకుల్. మీ ఇద్దరిని ఒకేసారి చూసే భాగ్యం మాకెప్పుడు దక్కుతుందో. అది అవసరం అర్చన. నేను సీత ఒకేసారి కనిపించే రోజు త్వరలోనే వస్తుందిలేండి. హలో. మిథునా, తొందరగా వచ్చాయమ్మా. యా, కమింగ్ డాడ్. సారీ, డాడ్ కాల్ చేశారు. మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారంట, నేను వెళ్ళాలి. అప్పుడే వెళ్తావా? ఇంకోసారి వస్తాను. బాయ్. బాయ్ అంకుల్. బాయ్ రామ్. బాయ్ మిథునా. ఈ నాగుగాడి ఫోన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూడాలి. రే రామ్, ఈరోజు నువ్వు జస్ట్ మిస్ అయ్యావు. లేదంటే వాటికి నీ శవం లేచుండేది. ఏంట్రా నువ్వు అంటున్నది? వినేశావా? నువ్వు రామ్ని చంపాలనుకున్నావా? అవును, ఈ హోలీలో రామ్కి జాతర చేద్దాం అనుకున్నాను.
మీరా వాణ్ణి కత్తితో పొడిచే చివరి నిమిషంలో ఎవరో నన్ను రాయితో కొట్టారు. కత్తి జారిపోయి మర్డర్ మిస్ అయిపోయింది. రేయ్, నువ్వు మనిషివా రాక్షసుడివా? రామ్ని ఎందుకు చంపాలనుకున్నావురా? వాడేం చేశాడు? నాకు మిథునకి మధ్య అడ్డుగా వస్తున్నాడు. ఆ మిథున కూడా నాకంటే ఆ రామ్ గాడ్ని ఎక్కువ ఇష్టపడుతుంది. నేను షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే తీసుకోలేదు, కానీ ఆ రామ్ గాడికి కావాలనే షేక్ హ్యాండ్ ఇచ్చింది. అందుకే నాకు కోపం వచ్చింది. అది మిథున తప్పు కానీ వాడు తప్పెలా అవుతుంది? రామ్ లేకపోతే మిథున నన్ను ఇష్టపడుతుంది కదా. అందుకే రామ్ని లేపేయాలనుకుంటున్నాను. అలాంటి పిచ్చి పని మళ్ళీ చేయకు. మిథునకి రామ్ అంటే ఇష్టం ఉన్నా రామ్ మిథునని ఇష్టపడడు. రామ్ మనసులో సీత ఉంది. దాన్ని కాదని దీని జోలికి రాడు. అసలు రామ్నే లేపేస్తే ఏ గొడవ ఉండదు కదా. అప్పుడు మొత్తం డొంకంతా కదులుతుంది. నువ్వు నేను ఇరుక్కుంటాం. మన అన్ని సీక్రెట్స్ బయటకొస్తాయి. దయచేసి రామ్ జోలికి వెళ్ళొద్దు. అయితే వెంటనే నాకు మిథుననిచ్చి పెళ్లిచ్చేయి. మరీ అంత తొందర అయితే ఎలా రా? కొన్నాళ్ళు ఆగమన్నాను కదా. మిథునని చూస్తుంటే నాకు ఆగాలనిపించట్లేదు. తన్ని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అనిపిస్తుంది. దేనికైనా ఒక టైం ఉంటుంది గౌతమ్. ఎప్పటికైనా మిథున నీదే. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. అప్పటి వరకు తొందరపడి ఎలాంటి పిచ్చి పనులు చేయకు, సరేనా? ఓకే, ఇంతకీ ఆ నాగు ఎవరు? వాడెందుకు సీతని కిడ్నాప్ చేశాడు? ఎందుకైతే నీకెందుకు? ఆ నాగు కూడా నీలాంటి వాడే. మాట్లాడితే మర్డర్లు కిడ్నాప్లు అంటాడు. అలాంటి వాడు మనింటికి ఎందుకు వచ్చాడు? నువ్వు వచ్చినట్టే వాడు వచ్చాడు. వాడికి నాకు తేడా లేదా? నేను నీ కొడుకుని. గట్టిగా అరవకురా, ఎవరైనా వింటారు. వింటే పైకి పోతారు. జాతర చేస్తాను. నీకు నీ జాతరకు దండవరా. ఆ కత్తి లోపల పెట్టి కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండు. నన్ను టెన్షన్ పెట్టకు. మా మమ్మీ మామూలుది కాదు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. తన బుద్ధిలే నాకు వచ్చాయి. హోళీలో జరిగింది రేవతి పిన్ని వాళ్ళకి చెప్పాలి. ఏంటి సీత అలా ఉన్నావు? హోలీ ఎలా జరిగింది? బానే జరిగింది పిన్ని. నేను ఊహించింది కూడా ఒకటి జరిగింది. నాకు నాగు కనిపించాడు. నాగు ఎవరమ్మా? అప్పుడు నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూసినవాడు. రోడ్డు మీద కనిపించాడు. నన్ను చూసి పారిపోయాడు. నేను వెంట పడ్డాను. వాడు పారిపోయి మహాలక్ష్మి ఇంట్లో దాక్కున్నాడు అంటే ఖచ్చితంగా ఈ కిడ్నాప్ వెనుక మహాలక్ష్మి హస్తం ఉండే ఉంటుంది సీత. అది నేను ముందే ఊహించాను పిన్ని. మహాలక్ష్మి అత్తయ్య ప్లాన్ చేసి ప్రీతి ఉషలను పిలిపించి నన్ను నాగుతో కిడ్నాప్ చేయించి చంపించాలి అనుకుంది. కానీ ఆ విషయం నువ్వు ప్రూవ్ చేయాలంటే ఆ నాగు దొరకాలి సీత. వాడి నోటి నుంచే చెప్పించాలి. అందుకే వాణ్ణి పట్టుకునే ప్రయత్నం చేశాను, కానీ వాడు పారిపోయాడు. ఆ ఇంట్లో దాక్కున్న వాణ్ణి మహాలక్ష్మి అత్తయ్య వాళ్లే ఎస్కేప్ చేసుంటారు.
నీకు వాడు దొరికితే వాళ్ళకి ప్రాబ్లం కదా, అందుకే తెలివిగా వాణ్ణి తప్పించేసుంటారు. మహాలక్ష్మి ఇంకెన్ని ఘోరాలు చేస్తుందో తెలియడం లేదు. తప్పుల మీద తప్పులు చేస్తోంది. 100 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక తుఫానికి నేల కొరుగుతుంది. నాగుని తప్పించామని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు ఆనందపడొచ్చు, కానీ నేను అక్కడికి వెళ్ళడం వల్ల మంచే జరిగింది. నేను మిథున గెటప్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నాగుగాడి ఫోన్ నాకు దొరికింది. నాగు ఫోన్ దొరకడం వల్ల నీకు ఉపయోగం ఏంటి సీత? ఈ ఫోన్తోనే కదా నాగు మహాలక్ష్మి అత్తయ్య నా కిడ్నాప్ గురించి మాట్లాడుకుని ఉంటారు.